సరే ఈ కంచగచ్చిబౌలి ఏదైతే ల్యాండ్ ఆ ట్రీస్ కోసం చాలా పెద్ద యుద్ధమే జరిగింది. సో దీని గురించి అసలు మీరు కూడా బాగా ఫైట్ చేసినప్పుడు ఏంటి అసలు మీరు ఏం చెప్తారు దీని గురించి? చాలా మందికి క్లారిటీ లేదు ఈ విషయంలో. ఇంకా కంచగచ్చిబౌలి అంటే ఒక ఫారెస్ట్ డీమ్డ్ ఫారెస్ట్ ఏరియా. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు 1997 ఒక తీర్పు లోపల ఏమన్నారంటే ఇలాంటి ప్రదేశాన్ని మనము ఎక్కడైతే చెట్లు ఉంటాయో ఫారెస్ట్ లుక్ ఉంటుందో వాటిని డీమ్డ్ ఫారెస్ట్ కింద డిక్లేర్ చేయాలి. సో లాస్ట్ ఇయర్ మార్చ్ లోపల గవర్నమెంట్స్ అన్నిటికీ స్టేట్ గవర్నమెంట్స్ కి సుప్రీంకోర్ట్ హస్ గివెన్ 1 month టు కమ్ బ్యాక్ విత్ ఎక్కడెక్కడ మీ స్టేట్ లో ఉన్నాయి ఇలాంటివి మీరు రిపోర్ట్ చేయండి అనేసి. సో ఆ రిపోర్ట్ అన్ఫార్చునేట్లీ చేయలేదు. చేసుంటే ఈ కంచగచ్చిబౌలి అనేది దాంట్లో ఉండేది. ఎందుకంటే కంచగచ్చిబౌలి ఇంపార్టెన్స్ చెప్తారు. ఒక కేబిఆర్ ఉంది మనకి జూబ్లీహిల్స్ మధ్యలో. ఒకప్పుడు యానిమల్స్ అన్ని ఎక్కువ ఉండేవి. మన లెపర్డ్ కూడా ఉండేది ఇక్కడ. ఇప్పుడు లేదు, చాలా రేర్ గా కనిపిస్తుంది. సో కంచగచ్చిబౌలి అనేది సిమిలర్, ఒక ఫారెస్ట్ లాంటి ఏరియా. లేక్స్ తో పాటు, లేక్స్ పొల్యూట్ అయిపోయి బట్ స్టిల్ న్యాచురల్ లేక్స్ ఉన్నాయి. రాక్ ఫార్మేషన్ ఉంది, ఫారెస్ట్ ఉంది, చెట్లది, గ్రాస్ ల్యాండ్ ఉంది. ఇవన్నీ ఒక కాంక్రీట్ జంగల్ మధ్యలో ఉంది. దీన్ని అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ కూడా అనొచ్చు, కోర్ట్ కేసులో వీరికి ఇన్ని సంవత్సరాలు డెవలప్ అవ్వకుండా అలా ఉండిపోయింది. ఇట్ డస్ నాట్, ఇట్ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్. ఓనర్షిప్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్. బట్ ఇలాంటి ప్లేస్ ని మనము యాజ్ అ సిటిజన్, యాజ్ అ గవర్నమెంట్ ఇంకోటి క్రియేట్ చేయడం ఇంపాసిబుల్. సో వెన్ వీ హ్యావ్ సంథింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్, వీ హ్యావ్ టు లెర్న్ టు కన్సర్వ్. ఎక్కడో దగ్గర మనము డెవలప్మెంట్ ని పక్కన పెట్టి కన్జర్వేషన్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ ఆర్ లేట్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక మంచి ఫారెస్ట్ ఏరియాని కొట్టేసి లేఅవుట్ చేస్తుంటాం చాలా బాధాకరం. So that's why we had to step in and we had to go the legal way to try and save it.